హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ తల్లి మనసు. ఈ మూవీ 2 అవర్స్ 30 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతాడు. అప్పుడు చిన్న పిల్లవాడు, వాళ్ళ అమ్మ ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ పెద్దయ్యాక ఏం జరిగింది అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే ఓకేలా ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే ఒకే ఒక్క సీన్ ఉంటుంది గైస్. అది కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు అంతే. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్ ఉంటది గైస్. ఎందుకురా బాబు ఇంత ఎమోషన్ అనిపించింది నాకైతే. ఆ ఎమోషన్ సీన్స్ ఏమన్నా బావుంటాయా అంటే అంత ఏం ఉండవనమాట. చాలా క్రింజ్ అనిపిస్తాయి. మళ్ళీ ఆ ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా అంతే ఉండదనమాట. సీరియల్‌లో బీజీఎం ఎలా ఉంటది అలాగే ఉంటది. నన్నడిగితే ఈ మూవీ మొత్తానికి బీజీఎం అయితే పెద్ద వరస్ట్‌గా ఉంది. మొత్తం సీరియల్ బీజీఎం ఎలా ఉంటదో అలాగే ఉంది. నాకైతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక సీరియల్ చూసినట్టే అనిపించింది. అండ్ మూవీలో మన హీరో వాళ్ళ నాన్న చనిపోతాడని చెప్పా కదా! ఆ సీన్ అయితే అసలు నమ్మేలాగే లేదు. అక్కడ యాక్టింగ్ గూడా నాకైతే పెద్ద ఓవర్ యాక్షన్ చేసినట్టే అనిపించింది. ఆ సీన్ అయితే పెద్ద అన్‌లాజిక్ గైస్. అండ్ మూవీలో అయితే చాలా అన్‌లాజిక్ సీన్స్ ఉన్నాయి గైస్. ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు మూవీ నచ్చాలి అంటే ఓన్లీ మ్యాజిక్సే గైస్, నో లాజిక్స్. అండ్ ఫస్ట్ హాఫ్‌లోనే కొన్ని సీన్స్ బావుంటాయి. అమ్మ దగ్గర అండ్ కొడుకు దగ్గర. ఆ సీన్స్ కొంచెం బావుంటాయి అంతే. సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ కొంచెం లాగ్ ఉంటుంది గైస్. దాని తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మూవీలో బెస్ట్ సీన్ అని చెప్తానన్నమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఆ ఎమోషన్ సీన్స్‌కైతే మనం కొంచెం కనెక్ట్ అవుతాం. కాకపోతే ఏంటంటే ఆ సీన్స్‌లో బీజీఎం అంతగా ఉండదన్నమాట. వెరీ నార్మల్‌గా ఉంటది. అంటే సీరియల్ టైప్‌లో బీజీఎం ఉంటది. మన హీరో వాళ్ళమ్మ హాస్పిటల్ దగ్గరికెళ్ళిద్ది. అక్కడ యాక్టింగ్ ఉంటది మామ. చాలా అంటే చాలా బావుంటది. అండ్ క్లైమాక్స్‌లో కూడా యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బావుంటది ఆమెది. నన్నడిగితే మూవీ నడిచిందంటే ఆమె వల్ల, ఆమె యాక్టింగ్ వల్ల. ఆమె అయితే యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేసిద్ది. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే మనల్ని కనెక్ట్ చేసిద్ది సింపుల్‌గా. అండ్ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అంతగా ఏం లేవు గైస్. పెద్ద స్కూల్ అంటారు. దానికి సీఈఓ అంటారు. కానీ ఆ స్కూల్ అసలకేం చూపించరనమాట మనకి. ఏదో ఒక చిన్న స్కూల్ లాగే ఉంటది. ఆ స్కూల్‌లో టీచర్స్ కూడా ఒక 10 మందో, 15 మందో ఉంటారు అంతే. దానికి పెద్ద దానికేమో అంత పెద్ద హైప్ ఇచ్చారు. బట్ అంతేం ఉండదనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అంతగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా గైస్. ఒకటే చెప్తున్నా. మూవీలో ఎమోషన్ తప్ప ఇంకేం ఉండదనమాట. ఏం ఉండదు అంతే. లవ్ ఉండదు. అది ఉండదు. ఫైట్స్ ఉండవు. ఏం ఉండవనమాట. కాకపోతే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే నచ్చింది నాకు. వర్కౌట్ అయింది, పర్లేదనమాట, బావుంది. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికొస్తే ఒక 2 సాంగ్స్ ఉన్నాయి గైస్. ఒక సాంగ్ ఏమో స్కూల్‌లో ఉంటది. ఆ సాంగ్ అయితే పర్లేదు గైస్, బానే ఉంది. ఆ సాంగ్‌లో అయితే డాన్స్ బావుంటది. అండ్ మూవీ మొత్తం అయ్యాక టైటిల్స్ దగ్గర ఒక సాంగ్ వస్తది. ఆ సాంగ్ బాగుంది గైస్ కొంచెం. అంటే ఆ సాంగ్‌లో లిరిక్స్ బాగున్నాయి. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు, బానే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదనిపించింది. మాకు బాగా ఎమోషనల్ మూవీస్ ఇష్టమంటే చూడండి గైస్, బావుంటుంది. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందనమాట. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2/5.